ఫ్రెండ్స్, నాకు ఒక అనుమానం. మనం ఎప్పుడైనా అసలు ఏనాటికైనా ఈ దేశంలో మనం అత్యున్నత ప్రజాస్వామిక దేశం అని మనం బొర్ర విరుచుకొని మరీ చెప్పుకుంటాం కదా. ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నికలు జరిగినప్పుడు, అయ్యా మేము అధికారంలో ఉన్నన్నాళ్ళు మేము ఇన్ని మంచి పనులు చేశాము, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాము, ఇన్ని కొత్త కంపెనీలు తీసుకొచ్చాము, అలాగే ఇంత అభివృద్ధి జరిగింది, ద్రవ్యోల్బణాన్ని ఇంతగా అరికట్టాము, అభివృద్ధి రేటుని ఇంత పెంచాము, అలాగే మహిళా సాధికారతకి ఈ పని చేశాము, రోడ్లు, ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనటువంటి విషయాల్లో మేము ఇంత ప్రగతి సాధించాము, ఇక ముందు వస్తే అధికారంలోకి మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పుకునేటటువంటి రోజు ఎప్పుడైనా వస్తుందా? ఎన్నికల ప్రచారంలో మనం చూస్తున్నాము, ఇప్పటికే 2 దశల పోలింగ్ ముగిసింది, 5 దశలు మిగిలాయి. ఈ ఎన్నికల రణరంగంలో శత్రువుల్లాగా పోరాడుకుంటున్నటువంటి రాజకీయ పక్షాలు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటుంటే సిగ్గుతో సగటు నాగరికుడు సభ్యత, సంస్కారం, ప్రజాస్వామిక విలువల పట్ల ప్రేమ, గౌరవం ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు తల దించుకునేటటువంటి పరిస్థితి. ఏ ఇష్యూస్ లేవు, దేశం ఎదుర్కొన్నటువంటి ఇష్యూస్ లేవు, మనుషులు ఎదుర్కొంటున్నటువంటి అంశాల మీద వీళ్ళు ఏమి దృష్టి పెడుతున్నారు మన నాయకులు అనేటటువంటి, ముఖ్యంగా పాలకులు అనేటటువంటిది లేదు. ఇప్పుడు చూస్తున్నాం దేశవ్యాప్తంగా గత 10 ఏళ్లలో మేము ఇంత చేశాం, ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాం, ఇదిగో ఈ ప్రాంతాన్ని ఇంతగా అభివృద్ధి చేశాం, ఇదిగో ఈ ప్రాంతం ఇంకా కొంచెం వెనకబడి ఉంది, ఇక్కడ ఇలా చేస్తాం అలా చేస్తాం అని చెప్పుకోవాల్సినటువంటి పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు ఏం చెప్తుంది? ముస్లింల చుట్టూ తిరుగుతుందన్నమాట. ఆ పార్టీ అధినాయకుడు, దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు మొన్నటికి మొన్న మొదటి దశలో మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ దేశ సంపదను అంతటినీ ముస్లింలకి దోచేస్తారు, మీ మెడల్లో మంగళసూత్రాలను కూడా కాజేస్తారు, వీళ్ళు అంతా కూడా తీసుకెళ్ళి వాళ్ళకి కట్టబెడతారు అనేటటువంటి ప్రచారం చేశాడు. సరే, ఆ మంగళసూత్రం అమంగళమై ఆయనకి ఎదురుకొట్టింది, అది ఎక్కడ పని చేయలేదు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తారు, 400 సీట్లు వస్తే ఇగో మీకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ అన్నీ కూడా పోతాయి, రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులు మీరు కోల్పోతారని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తుంటుంటే వీళ్ళేమో ఆ విధంగా ముస్లిం కార్డును తీసి చేశారు. అదైపోయింది. నెక్స్ట్ పోనీ ఇప్పటికైనా సరే మేము ఉద్యోగాలు, మీ రిజర్వేషన్లు ఏమీ పోవు, రాజ్యాంగం ఎక్కడికి వెళ్ళదు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు నమ్మట్లేదంటే ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చెప్పాలి? మేము ఇది చేసాము, ఇంకా ఇది చేస్తామని చెప్పి ప్రజలకు నమ్మకం కలిగేటట్టు చేయాలి. మళ్ళీ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మళ్ళీ ముస్లింల దగ్గరికి వచ్చారు. అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందంటారే, అలాగా మన బీజేపీ నాయకులు తమ చుట్టూ తాము తిరుగుతూ ముస్లింల చుట్టూ తిరుగుతున్నారన్నమాట. ఇప్పుడేమంటున్నారు? కాంగ్రెస్ వారు ఈ దళితులు, బహుజనులు, మైనారిటీలు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కోల్పోతారు, మొత్తం కాజేసేస్తుంది, కాల రాస్తుంది, ఈ బీజేపీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు ప్రచారం చేస్తుంటుంటే వీళ్ళు గ్యారంటీ ఇవ్వాల్సింది పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎదురుదాడి. అయ్యా, వీళ్ళు ముస్లింలకి కూడా రిజర్వేషన్లు ఇస్తామని చెప్తున్నారు కాంగ్రెస్ వారు. ఈ రిజర్వేషన్ల వల్ల ఏమవుతుంది? బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వీళ్ళందరికీ వచ్చేటటువంటి ఈ రిజర్వేషన్ కోటా ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, దానివల్ల మీరు నష్టపోతారు, మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పి ఈ ప్రచారం చేయడం మొదలుపెట్టిందనమాట. చూడండి, మళ్ళీ అక్కడి నుంచి వచ్చి మళ్ళీ ముస్లింల దగ్గరికి ఎటు తిరిగి ఎటు వచ్చి వీళ్ళ చేతుల్లో ముస్లిం కార్డు తప్ప, ముస్లిం బాణం తప్ప ఇంక ఏమీ లేదా అని ప్రజలు ఎంతకాలం హిందూ ముస్లిం అనేటటువంటి మాటలు విని రోత పుట్టదా జనాలకి? 55 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చి 55 సంవత్సరాల పైన కాంగ్రెస్ పరిపాలించింది. ఈ 55 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి ఎంత దోచిపెట్టేసింది? ఆ వివరాలన్నీ ఆ సచార్ కమిటీ ఉంది కదా, ముస్లింలు ఏమాత్రం అభివృద్ధి చెందారో, ఎంత దిగజారిపోయారో అనేటటువంటిది కూడా ఉంది కదా. ఈ దేశంలో ఇంత దరిద్రగొట్టు పరిస్థితి ఉండడానికి ఒక పక్క కాంగ్రెస్ కూడా కారణమే కదా. సో వీళ్ళందరూ కూడా ఆలోచించాల్సింది ఏమిటి?
మళ్ళీ ఆ ముస్లింల దగ్గరికే నరేంద్ర మోడీ గారు వచ్చారు. మళ్ళీ అదే అస్త్రాన్ని తీసి ప్రయోగిస్తున్నారు. ఇంకొకటి లేదు, ఇంకొక మాట లేదు. పడవ మునిగిపోతుంది అనుకుంటున్నప్పుడు ఈ ఈ ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటే వాడికి ఈత వస్తే ఈత కొట్టుకుంటూ వెళ్తాడు. అలా కాదు, పడవనే తప్పు పట్టుకుంటూ దాన్ని తప్పు పట్టుకుంటూ కూర్చుంటున్నాడు. ముస్లింలనే తీసుకొని ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదే మాట చెప్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తున్నాడు ఈ మధ్య. పాకిస్తాన్ వాళ్ళంట, మొత్తం పాకిస్తాన్ దేశం అంతా కూడా చాలా బాధలో ఉందంట. ఎందుకంట, ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోతున్నాడని అంట. ఏమైనా అర్థం ఉందండి? ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోతున్నాడా గెలుస్తున్నాడా అనేటటువంటిది మనకు సర్వేలు చెబుతున్నాయి. భయం ఎవరికి పట్టుకుందో తెలిసిపోతుంది. ఓటమి భయంతో ఎవరు వణికిపోతున్నారో తెలిసిపోతుంది. ఇక్కడ రాహుల్ గాంధీ ఓడిపోతున్నాడని అంటే అక్కడ పాకిస్తాన్ భయపడిపోతుందంట. అంటే ఎటు తిరిగి అటు పాకిస్తాన్, మళ్ళీ ముస్లింలు. ఇదే రాజకీయ ముద్ద, ఇదే పొలిటికల్ ఇష్యూ, ఇదే అంశం అన్నమాట. సో మిత్రులారా, మనం ఎప్పటికైనా సరే ఈ దేశంలో రాజకీయపరమైనటువంటి అంశాలు, అలాగే దేశం ఎదుర్కొంటున్నటువంటి కీలకమైనటువంటి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో ఏ విధమైనటువంటి వెనుకబాటుతనం మనం ఇంకా అనుభవిస్తున్నామో దాని నుంచి అధిగమించడానికి మనం ఏం చేయాలి ఏమిటనేది మన నాయకులు మాట్లాడతారా లేదా చూడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, బీజేపీ నాయకులు కానీ వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకుంటూ సెల్ఫ్ డిఫెన్స్లో పడిపోయి కాంగ్రెస్ని కౌంటర్ చేయడం మాత్రమే ఏకైక ధ్యేయంగా పెట్టుకొని ముస్లిం కార్డు ఒక్కటే మమ్మల్ని ఈ ఎన్నికల్లో కాపాడుతుందని వాళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నారు. చూడాలి ఈ 5 దశల పోలింగ్లో ప్రజలు ఎలాంటి తీర్పిస్తారో. ప్రజలందరూ కూడా 140 కోట్ల మంది ఎంతసేపు ఒకటే మాటని విని బోరు కొట్టి ఉంటుంది. ఈసారి ఎలాంటి తీర్పిస్తారో చూడాలి. అంతా కూడా ఎదురుగాలి వీస్తుందని చెప్పి బీజేపీకి ఇండిపెండెంట్ జర్నలిస్టులు అందరూ చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మిత్రులారా, మనం అయితే ఒక కలగందాం, భవిష్యత్తులోనైనా సరే మన నాయకులు మన దేశ అభివృద్ధి గురించి మాట్లాడతారని, మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.